లో అందరికీ వందనాలు నాన్న. దయచేసి పిల్లలెవరు కూడా అటు ఇటు తిరగద్దండి. వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ బి కంట్రోల్ దెమ్. వాళ్ళని స్వాధీనపరచుకోండి, మీ దగ్గర పెట్టుకోండి అన్న. అది తల్లిదండ్రులుగా మన బాధ్యత. దయచేసి ఎవరిని తిరగనివ్వద్దు. తర్వాత మందిరంలో దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ ఆపరేట్ చేయొద్దు. మెసేజెస్ పంపించడము, లేదా రీల్స్ చూడడము, లేదా ఇంకోటి దయచేసి ఎవరు కూడా ఎవరన్నా ఒకళ్ళు అలా ఉంటే అటువంటి పనులు ఎవరు కూడా చేయొద్దండి. మనము దేవుణ్ణి గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. ఆయన మనం అవమానిస్తే మనం అవమానానికి గురవుతామండి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది దేవుని పరిశుద్ధ మందిరం అది, కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 443వ పేజీ 37వ వచనం నాన్న. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను, రాజు వల్లే నేను ఆయన వద్దకు వెళ్ళేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవేశయ్య, మీకే వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతకాడా ఆశ్చర్యకాడ ఏసయ్య, మీకే వందనములు స్తోత్రం తండ్రి. అయా గడిచిన దినములన్నీ ప్రభు మమ్మల్ని అందరూ మీరు ఎక్కల చాటున కాచి కాపాడి అయా మీ క్షేమాన్ని భద్రం దయచేసి ఉదయకాలం ఇక్కడ కూడుకోవడానికి ఇచ్చిన మంచి సమయానికే వందనములు స్తోత్రం తండ్రి. ఆరాధనలో మమ్మల్ని బలపరిచి నడిపించిన దేవా వందనములు స్తోత్రం తండ్రి. అయినా అయా మరి చదివినటువంటి వాక్య లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా తండ్రి. అయా తండ్రి, ఈ వాక్య లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచిన ప్రభా. అయా మాలో ఉన్న లోటుపాట్లను సరిచేయండి. అయా మమ్మల్ని ఆత్మీయతలో బలపరచండి, ఉజ్జీవింప చేయండి ప్రభా, సహాయం ఇచ్చేయండి. మీరు మాట్లాడే దేవుళ్ళు ప్రభా తండ్రి, ఏ ఒక్కరము మేము ఖాళీ హృదయాలతో గృహాలకు వెళ్లకుండా అయా మీ జీవజలపు ఓటలతో మా హృదయాలు నింపబడి ప్రభా తండ్రి అయినా మా గృహాలకు మేము వెళ్ళడానికి సహాయం చేయండి. అయా మీకు నిలబడిన మీ దాసుడు ప్రభా, ఒట్టివాడు అల్పుడు బలహీనుడు ప్రభా, నన్ను మీకు మీ కలుగు చాటున మురుగుపరచండి. అయా నన్ను మీ నోటుబురుగా వాడుకొని ప్రభా తండ్రి అయినా అయా ముందుండి మీరే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న యోబు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. 31వ వచనంలో నుంచి అక్కడి నుంచి చదువుతూ 37వ వచనంలో ఏమంటాడంటే, నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను. ఓకేనా, నా అడుగుల లెక్క ఓకేనా ఆయనకు తెలియచేసేదను. ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారినన్నా. నా అంటే ఇక్కడ యోబు నా అడుగుల లెక్కలన్నీ కూడా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలియజేస్తాను, లేదా ఆయనకు నివేదిస్తాను, లేదా ఆయనకు సమర్పిస్తాను నేను. ఓకే, అలా సమర్పించినప్పుడు ఆయన సన్నిధికి నేను ఎలా వెళ్తానంటే, ఓకేనా చూడండి, రాజు వల్లే నేను ఆయన వద్దకు వెళుతున్నాను. ఇక్కడ రాజు వల్లే అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ప్రిన్సెస్ అని ఉంటుంది. యువరాజు వల్లే, రాజుకు రాజు అయినటువంటి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం ఎలా చేరుకుంటామంటే ఆయన కుమారులు కుమార్తెలుగా ప్రిన్సెస్ లాగా మనం ఆయన వద్దకు చేరుకుంటాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనము ప్రిన్సెస్ లాగన యువరాజులు యువరాణుల వల్లే ఆయన కుమారులు కుమార్తెల్లాగా ఆయన సన్నిధికి పరలోకానికి మనం చేరాలంటే, ఆయనతో కలిసి సహవాసం చేయాలంటే, ఆయన సన్నిధిలో మనం నివసించాలంటే, అయితే మనం ఒక పని చేయాలి. ఏంటంటే మనం లెక్క చెప్పాల్సిన వారే ఉన్నాం. మనం దేవునికి మన అడుగుల విషయములలో మనము చెప్పవలసి ఉంది. ఇక్కడ అడుగు అని అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ స్టెప్, లేదా ఆల్ మై స్టెప్స్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకేనా, మన జీవితంలో మనం వేసిన ప్రతి అడుగు
మన ప్రతి అడుగు లేదా మన జీవితంలో మనం జీవించినటువంటి జీవిత విధానములో ప్రతిదీ కూడా మనము దేవుని యొక్క తీర్పులోకి వస్తాము. ఆయన తీర్పులో మనం నిలబడినప్పుడు ఆయనకి మనము లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నాం. వీఆర్ అకౌంటబుల్ పర్సన్స్ టు అవర్ గాడ్. మనము దేవునికి జవాబుదారులమై ఉన్నాము. మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం. మనమందరము కూడా దేవునికి ఈ లోకంలో ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనం ఎవరికి జవాబుదారులము అయినా అవ్వకపోయినా, మనం మాత్రము ఒక్కరికి మాత్రము ఈ సృష్టిలో జవాబు చెప్పవలసిన వారే ఉన్నాము. ఈ లోకములో ఈ సృష్టిలో మనం ఒక్కరికి లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నాం. ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనము లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నాము. మనము జవాబుదారులమే ఉన్నాము. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలా. కాబట్టి మన జీవితంలో మనం జరిగించినటువంటి ప్రతిదీ కూడా ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ప్రతి వివరణ ప్రతిదీ కూడా మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు, పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు మన జీవితంలో మనం జరిగించిన ప్రతి క్రియ, ప్రతి ప్రవర్తన విషయంలోనూ, ప్రతి దాని విషయంలోనూ మనము దేవుని సన్నిధిలో మనము లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నాం. అందువలననే 4వ వచనం చూడండి ఒకసారి ఏముంటుందంటే, 31వ వచనం 4వ వచనంలో ఏముంటుందంటే, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. కాబట్టి మన అడుగుజాడలన్నిటినీ లెక్కించే వాళ్ళు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన లెక్క పెడతాడు. మనం ఏం చేశామో, ఎలా జీవించామో, ఎలా బ్రతికామో, ఓకేనా, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే లెక్కలోనికి తీసుకొస్తాడు. ఆయన లెక్కలోనికి తీసుకొస్తాడు. ఆ లెక్కలోకి తీసుకొచ్చినప్పుడు మనం ఆయనకి లెక్క సరిగా అప్పచెప్పవలసిన వారే ఉన్నాం. వీఆర్ అకౌంటబుల్ పర్సన్స్ టు జీసస్ క్రైస్ట్. మనం దేవునికి జవాబుదారులమే ఉన్నాం. ఎందుకు జవాబుదారులమే ఉన్నాం? కారణం ఏంటి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 143వ పేజీలో ఉంటుంది, పేజీ నెంబర్ 143. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. నాన్న చూడండి ఏం రాయబడింది చూడండి నాన్న. వేసిన 14:12 ఏం రాయబడిందంటే చూడండి నాన్న, ప్రతి వాడును, చివరిలో ఉంటుంది చూడండి, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. మనలో ప్రతి వాళ్ళకు కూడా ఏ భేదము లేదండి. భూమి మీద ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవ కోటి, ప్రతి మనుష్యుడు కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన ఉన్నాం. ఓకేనా? వీ షుడ్ గివ్ పర్సనల్ అకౌంట్ టు జీసస్ క్రైస్ట్. మన వ్యక్తిగత వివరణ అనేటువంటివి, లెక్కలు అనేటువంటివి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. ఏ భేదము లేదు. ఓకే, చిన్న పిల్లవారి దగ్గర నుంచి, అప్పుడే పుట్టిన పసికందు దగ్గర నుంచి, వృద్ధాప్యంలో మరణముకు దగ్గరైనటువంటి వారి వరకు కూడా ప్రతి జీవి కూడా, ప్రతి మనిషి కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఎందుకు అప్పచెప్పవలసి ఉన్నదో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఎందుకు దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నాం? ఎందుకు అప్పచెప్పాలి? మనం దేవునికి ఎందుకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ 5 మాటలు మనకు కనిపిస్తాయి. ఎందుకు మనము దేవునికి జవాబుదారులము, ఎందుకు మనము దేవునికి జవాబు చెప్పాలి? ఓకేనా? ఎందుకు మనం చూడండి ఒకసారి. వేసిన మొట్టమొదటి అక్కడ ఏమంటున్నాడంటే, నిన్ను సృజించిన వాడు నేనే. మనల్ని సృజించిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ క్రియేటర్. హీ క్రియేటెడ్ యూ. నిన్ను మనల్ని అందరినీ కూడా సృజించిన వాళ్ళు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వాడే.
ఆయన సృజించకుండా మనము సృజింపబడలేదు. ఆయన సృజించకుండా మనము సృజింపబడనే లేదు. ఎవరూ సృజింపబడలేదు. ఆయనే నిన్ను నన్ను క్రియేట్ చేశాడు. ఆయనే జన్మింపచేశాడు మనల్ని. ఓకేనా? ఆయన ఆకారంలోకి జన్మించుకున్నాడు. ఆయన ఎలా సృజించుకున్నాడంటే, ఎలా క్రియేట్ చేసుకున్నాడంటే ఆయన ఆకారంలోకి నిర్మించుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన హీ ఫార్మ్డ్ యూ. అతను నిన్ను నిర్మించుకున్నాడు. ఎలా నిర్మించుకున్నాడంటే ఆయన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. ఆయన పోలిక, ఆయన ఆకారం ఇచ్చాడు, ఆయన పోలిక ఇచ్చాడు. ఆయన ఆకారం మనకి ఇచ్చాడు. ఆయన పోలికలో చొప్పున నిర్మించుకున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3, మూడోది ఏమన్నా అంటే విమోచించి ఉన్నాడు. ఆయన ఆకారంలో నిర్మించుకొని ఆయన పోలిక చొప్పున చేసుకొని నా పాపములన్నింటినీ కూడా ఏం చేశాడంటే విమోచించి ఉన్నాడు. ఆయన విమోచించి ఉన్నాడు. ఆయన మన పాపములన్నింటినీ హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రిడీమర్. తర్వాత ఏమి చెప్తాడంటే 4వ వచనం ఏమన్నాడంటే చూడండి, పేరు పెట్టి ఆయన నీకు నాకు పేరు పెట్టాడు. ఆయన ఏం పేరు పెట్టాడంటే వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలమనే పేరు పెట్టాడు ఆయన. గాడ్స్ చిల్డ్రన్. ఏం పేరు మనకి? గాడ్స్ చిల్డ్రన్, దేవుని పిల్లలము. ఈ సృష్టిలో ఎంతమంది ఉన్నారు? ఎవరికి లేనటువంటి పేరు, ఎవరికి లేని ఆధిక్యత, గొప్పతనము ఆ పరలోకంలో యేసుక్రీస్తు వారు, సృష్టికర్త యేసుక్రీస్తు వారు ఒక పేరు పెట్టాడు నీకు. ఏం పేరు పెట్టాడంటే గాడ్స్ చిల్డ్రన్. గాడ్స్, నా పిల్లలు వాళ్ళు, నా పిల్లలు వాళ్ళు, నా పిల్లలు, నా వాళ్ళు వాళ్ళు, మా వాళ్ళేనండి. మనం అంటాం కదా, మన కులం వాళ్ళు ఎవరైనా ఉంటే, మన మతం వాళ్ళు ఎవరైనా ఉంటే, మన వర్గం వాళ్ళు మా వాళ్ళేనండి అంటాం కదా. అట్లానే మనం ప్రభువైన యేసువారు మనం అందరం ఎవరి వారం అంటే దేవుని వాళ్ళము. మనం ఎవరి వారం అంటే ఎవరికి చెందిన వారం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత అన్నాను చివరి 5వ మాట ఏమన్నంటే నీవు నా సొత్తు. ఎస్ నాన్న, ఎస్ we belong to Jesus Christ. We are the property of Jesus Christ. మనం దేవుని సొత్తైనటువంటి వారము. మనం దేవుని సొత్తైనటువంటి వారము. We do not belong to ourselves. We do not belong to ourselves. మనకు చెందినటువంటి వారం కాదు అసలుకి. మనం ఏమనుకుంటున్నామంటే ఈ జీవితము మనది అనుకుంటున్నాం. మనం ఈ బ్రతుకు మనది అనుకుంటున్నాం. అందుకనే మన ఇష్టానుసారంగా ఈ శరీరంతో మనం జీవిస్తూ ఉన్నాం. మన ఇష్టం, మనకిచ్చినటువంటి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆకారంలోకి ఆయన పోలిక చొప్పున నిర్మించుకొని ఆయన మనకి విమోచించి ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి ఈ శరీరం మీద మనకి ఏమాత్రము హక్కు లేదు. ఎందుకంటే ఆయన సొత్తు అయినటువంటి వారం, మనం ఆయనకి చెందినటువంటి వారం. వీ బిలాంగ్ టు హిమ్సెల్ఫ్. మనము దేవునికి చెందినటువంటి వారం. నాది కాని దాని మీద నాకు ఎటువంటి హక్కులు లేవు. నాకు సంబంధించిన దాని మీద ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఈ శరీరం నాది కాదు, ఈ జీవితం నాది కాదు, ఈ బ్రతుకు నాది కాదు. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు ఉచితంగా ప్రసాదించినటువంటివి, ఉచితంగా దయచేసినటువంటివి. ఆయన కృప చొప్పున, ఆయన కనికరం చొప్పున నాకు ఉచితంగా దయచేసినటువంటివి. ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఆయన రూపంలోకి, ఆయన ఆకారంలో నిర్మించుకొని ఆయన సొత్తుగా చేసుకున్నటువంటి ఈ శరీరంతో మన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అన్న విధంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నాకు దేవునికి ఏ సంబంధము లేదు అనే విధంగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అది మర్చిపోయాం అసలుకి. మనము దేవుని సొత్తు అయి ఉన్నాము, మనం ఆయనకి అకౌంటబుల్ అని చెప్పి మర్చిపోయాం. అసలుకి లేదు అది. మనకి ఆత్మీయ జీవితంలో, మనకి భక్తి జీవితంలో ఇది అసలు లేనే లేదు, అసలు కనబడడం లేదు. ఒకవేళ మన యొక్క ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో వేసిన మనము మన సొత్తు కాదు, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి సొత్తు అయి ఉన్నాము. ఆయనకి మనం జవాబు చెప్పాలి, ఆయనకి లెక్క చెప్పాలనేటువంటి ఆలోచన మన యొక్క ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితము అద్భుతంగా ఉంటుంది, ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇలా ఉండదు.
నులివెచ్చనిగా అసలు కొననే ఉండం. మన చాలా సంఘాలలో ఆత్మీయులలో అంటే విశ్వాసుల్లో ఇది ఉండడం లేదు, కనబడడం లేదు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలోనన్నా ప్రస్తుతం ఈ ప్రపంచంలో విశ్వాసుల యొక్క జీవితాలలో ఇది కనబడడం లేదు, ఇది కనబడడం లేదు. చాలా విచారకరమైన విషయం, అది చాలా బాధాకరమైన విషయం. అందువలనే విశ్వాసుల యొక్క జీవితాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. లోకంలో ఉన్నవారి యొక్క జీవితాల కన్నా చాలా దుర్మార్గంగా ఉంటున్నాయి, చాలా ఘోరంగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే మనం మర్చిపోయాం. ఏమి మర్చిపోయామంటే వీఆర్ అకౌంటబుల్ టు జీసస్ క్రైస్ట్ అని మర్చిపోయాం మనం. అసలుకి వీఆర్ అకౌంటబుల్ టు జీసస్ క్రైస్ట్. అకౌంటబుల్, లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. ఒక రోజున ఒక దినం వస్తుంది, దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసి ఉంటుంది. తీర్పులకు రాబడి వస్తుంది. ఆయన తూస్తాడు. తూచినప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుంది? మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆలోచించేద్దాం. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 149వ పేజీలో ఉంటుంది. పేజీ నెంబర్ 149. పేజీ నెంబర్ 149 నేను చదువుతాను, చూడండి ఒకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది, నీది కాదు, మనది కాదు. ఇది ఆయన చేత అనుగ్రహింపబడినటువంటిది. ఆ విషయం మర్చిపోయాం మనం. ఈ దేహము ఆయన చేత అనుగ్రహింపబడిన విషయం మర్చిపోయి ఈ దేహముతో మనం చేయలేనటువంటి ఘోరమైనటువంటి కార్యములన్నీ జరిగిస్తున్నాం మనం. మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. మీరు వెలబెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు, మనం దేవుని కొనబడ్డాం. we purchased by the blood of Jesus Christ. we purchased by the blood of Jesus Christ. దేవుని రక్తం ద్వారా కొనబడ్డాం మనం. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టడం వల్ల కొనబడ్డాం మనం. మనది కాదు ఇది శరీరం. ఈ జీవితము, ఈ బ్రతుకు, ఈ భూమి మీద ఈ యాత్రా జీవితం మనది కాదది. ఈ లోకంలో ఈ యాత్రా జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు దేవునికి లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. మనం దేవుని కొనబడి ఉన్నాం. కాబట్టి మనం దేవునికి జవాబుదారులమై ఉన్నాము, లెక్క చెప్పవలసిన వారే ఉన్నాము. ప్రతి అడుగు కూడా మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. ఎందుకు చెప్పవలసిన వారు ఉన్నామంటే ఆయన ఆకారంలోకి, ఆయన పోలికను చొప్పున నిర్మించుకొని ఆయన మన పాపములను విడిపించి ఆయన బిడ్డలుగా ఆయన పేరు పెట్టుకొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు అయి ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము. అందుకు మనం ఆయనకి జవాబు చెప్పాలి. అయితే ఏ విషయాలలో మనము ఆయనకి లెక్క చెప్పాలి? ఏ విషయాలలో మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి? ఏ విషయాల్లో మనం దేవునికి జవాబుదారీతనం కలిగి ఉండాలి? ఏ విషయాలు కలిగి ఉండాలి? చూడండి, కొన్ని విషయాలు మనకు జ్ఞానం చేద్దామండి. ఓకే, 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయన్న 3 విషయాలన్నా ఒకటి, వీ షుడ్ బి అకౌంటబుల్ టు అవర్ పర్సనల్ లైఫ్. మన యొక్క వ్యక్తిగత జీవితం పట్ల మనం దేవునికి జవాబుదారులమే ఉన్నాం. మన యొక్క వ్యక్తిగత జీవితం పట్ల మనం దేవునికి లెక్క చెప్పాలి. ఈ జీవితం మనది కాదు, దేవుడు అనుగ్రహించినది, ఆయన సొత్తైనటువంటి శరీరము. కాబట్టి మన వ్యక్తిగత జీవితం పట్ల మనం ఖచ్చితంగా దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, వీ షుడ్ బి అకౌంటబుల్ టు ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితం పట్ల మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. మనం ఈ కుటుంబము ఆయన ఇచ్చింది, ఈ కుటుంబము కట్టింది ఆయన, ఈ కుటుంబము ఆయనది. ఆయన ఇచ్చిన ఈ కుటుంబం పట్ల మనకి బాధ్యత ఉంటుంది. దీనికి మనం దేవుని లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. వీ షుడ్ బి అకౌంటబుల్. మనము జవాబుదారులమే ఉన్నాం. నెంబర్ 3, అకౌంటబుల్ టు మినిస్ట్రీ లైఫ్. పరిచర్య జీవితం పట్ల మనం దేవునికి లెక్క చెప్పాలి. ఈ పరిచర్య నీది, నాది, ఎవరిది కాదు. ఇది దేవునిది.
దేవుడు అనుగ్రహించిన పరిచర్య, దేవుడు మనకిచ్చినటువంటి పని, దేవుడిచ్చిన ఈ పనిలో, ఈ పరిచర్యలలో ఎవరికి జవాబుదారులం అంటే దేవునికి మాత్రమే జవాబుదారులము. ఈ లోకంలో ఎవరికి జవాబుదారులం కాదు మనం. కాబట్టి ఈ 3 విషయాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నిలబడినప్పుడు మనం ఆయనకి జవాబు చెప్పవలసిన వారే ఉన్నాము, ఆయనకి లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, రాసుకుందాం. వీ షుడ్ బి అకౌంటబుల్ టు పర్సనల్ లైఫ్, వీ షుడ్ బి అకౌంటబుల్ టు ఫ్యామిలీ లైఫ్, వీ షుడ్ బి అకౌంటబుల్ టు మినిస్ట్రీ లైఫ్. ఈ 3 విషయాలు దేవుని దగ్గర పిలుపు దినమున మనం లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ముందుకు వెళ్దాం. చూడండి, ఫస్ట్ వన్, అకౌంటబుల్ టు పర్సనల్ లైఫ్. నాన్న చూడండి ఒకసారి, యోబు గ్రంథం 31 యోబు గ్రంథం 31 అధ్యాయం. నాన్న యోబు గ్రంథం 31 అధ్యాయం. మన వ్యక్తిగత జీవితంలో దేనికి మనం జవాబుదారులము? చూడండి ఒకసారి, 31 అధ్యాయం, యోబు గ్రంథం 31 అధ్యాయం, యోబు గ్రంథం 31 అధ్యాయం 4వ వచనం. నాన్న చదవండి. అక్కడ చదివినటువంటి దాంట్లో ఒక ముఖ్యమైన మాట కనిపిస్తుంది. నా ప్రవర్తన ఎరుగుని కదా. వీ షుడ్ బి అకౌంటబుల్ టు అవర్ బిహేవియర్, అవర్ లైఫ్, అవర్ పర్సనల్ లైఫ్, అవర్ క్యారెక్టర్. మన యొక్క ప్రవర్తన విషయంలో మనం దేవునికి జవాబు చెప్పాలి. మన ప్రవర్తన మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో కాపాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ప్రతి అడుగుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగరూకులమై కాపాడుకుంటూ ఉండాలి. మెలకుగా ఉండి మనం కాపాడుకోవాలి మన ప్రవర్తనని. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనం మోసగించబడతాం, మనం నష్టపోతాం. కాబట్టి నేను మన వ్యక్తిగత జీవితంలో మన ప్రవర్తన విషయమై మనం దేవునికి లెక్క చెప్పాలి. వీ షుడ్ బి అకౌంటబుల్ టు అవర్ పర్సనల్ లైఫ్, వీ షుడ్ అకౌంటబుల్ టు ఇండివిజువల్ లైఫ్ ఇన్ ద క్యారెక్టర్. ప్రవర్తన విషయంలో మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. ఈ ప్రవర్తనలో కొన్ని అంశాలు మీ జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట మన యొక్క ప్రవర్తనలో ఏమి ఉండాలి, మన ప్రవర్తనలో ఏ విషయంలో దేవునికి జవాబు చెప్పాలి, ఏ విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనల్ని దేవుని యొక్క తీర్పు దినమున ఆయన సన్నిధిలో బలిపీఠం ఎదుట నిలబడినప్పుడు, లేదా న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఏ విషయంలో నిన్ను లెక్క అడుగుతాడంటే, మొట్టమొదటి చూడండి ఇక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నాన్న యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నాన్న అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసరించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నో మ్యాన్ ఈజ్ దేర్ ఆన్ ది ఎర్త్ లైక్ హిమ్. అతను పోలినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఏ విషయంలో? ప్రవర్తన విషయంలో. యోబు లాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. దట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క సాక్ష్యం యోబు పట్ల. ఎటువంటి సాక్ష్యం చూడండి. యోబు ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడు, అటువంటి ప్రవర్తన జీవితం నీకు నాకు మనందరికీ ఉన్నదా? మొట్టమొదటి we should be responsible to blameless life. యథార్థమైన జీవితం పట్ల మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. మన యొక్క ప్రవర్తనలో ఏముండాలంటే యథార్థత ఉండాలి. మనకి ట్రాన్స్పరెంట్ లైఫ్, బ్లేమ్లెస్ లైఫ్, నిందారహితమైనటువంటి జీవితం, దోషరహితమైనటువంటి జీవితం,
నిరపరాధమైనటువంటి జీవితం మనకు ఉండాలి. పాపరహితమైన జీవితం మనకు ఉండాలి. యథార్థమైన జీవితం ఉండాలి. ఏ విషయంలో కూడా దేవుడు మనల్ని నేరారోపణ చేయకూడదు. బ్లేమ్లెస్ లైఫ్, దానిని యథార్థత అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో బ్లేమ్లెస్ లైఫ్. బ్లేమ్లెస్ లైఫ్ మనం ఉన్న మన ప్రవర్తనలో, మన ప్రభువునికి యేసుక్రీస్తు వారికి మన ప్రవర్తనలో యథార్థత విషయంలో మనము జవాబుదారం. గుర్తుపెట్టుకోండి, యథార్థత విషయంలో మన దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారే ఉన్నాం. మన ప్రవర్తనలో మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారికి యథార్థత విషయంలో మనం లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. ఆయనకి జవాబు చెప్పవలసిన వారే ఉన్నాం. చూడండి ఎటువంటి విషయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం నాన్న. నేను చదువుతాను. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు పెద్దమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున లెక్క చెప్పాలి. విమర్శ దినమున మనము లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. వీఆర్ అకౌంటబుల్ పీపుల్. ఇక్కడ మత్తయి సువార్తలో ఏమని చెప్పుకున్నారంటే, మనుష్యులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేవునికి లెక్క చెప్పవలసిన వారమే. అయితే ఇక్కడ ఏమన్నా అంటే, పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనము దేవునికి లెక్క చెప్పాలి. మన నోటి ద్వారా మనం జరిగించేటువంటి ప్రతి పనికి మనం దేవునికి లెక్క చెప్పాలి. చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నాన్న. నేను నా తల్లి గర్భంలోని దిగంబరినే వచ్చుతని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం మందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అదే విషయం చూడండి 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం చూడండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుండవా, దేవుని దూషించి మరణ కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవింతుమా, కీడును మనం అనుభవింప తగదానను. ఈ సంగతులలో ఏ విషయం మందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. కాబట్టి తన నోటి నుంచి ఎక్క దూషణ మాటే రాలేదు. భార్య మరణము కమ్మన్నప్పుడు కానీ, లేదా తనకున్నటువంటి ఆస్తి పిల్లలు సమస్తము పోగొట్టుకొని నిరాశుడైనటువంటి ఒట్టి చేతులతో నిలబడినప్పుడు, వేదనతో కుంగినటువంటి స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమంటాడంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. తన నోటి నుంచి అపవిత్రమైన మాటలు కానీ, దూషణ మాటలు కానీ పలకలేదు. తన నోటికి అతను కళ్ళం పెట్టుకున్నాడు. యోబుకి తెలుసు. ఏమి తెలుసు అంటే, యోబుకి ఈ లోకంలో ఈ యాత్ర ముగించిన తర్వాత తీర్పు దినమున దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, నా నోటితో పలికినటువంటి ప్రతి మాటకి నేను ఆయన లెక్కప చెప్పాలని చెప్పి నోటిని కాచుకొని జీవించాడు. ఆయన నోటిని కాచుకొని జీవించాడు. మనం ఎలా జీవిస్తున్నాం? ఈ నాలుక మనది కాదది. ఈ నోరు మనది కాదది. ఈ నాలుక, ఈ నోరు, ఈ అవయవం దేవుడిచ్చినటువంటిది. ఎందుకు ఇచ్చాడు? నేను మగవానికి చేయొచ్చు కదా. ఈ లోకంలో మగవాళ్ళు లేరా?
మాట్లాడలేని వాళ్ళు లేరా? బెబ్బెబ్బా అనేవాళ్ళు లేరా? నీకెందుకు ఇచ్చాడు నోరు? నాలుగెందుకు పెట్టాడు? దూషించడానిక, అబద్ధాలు మాట్లాడడానిక, కొండెములు మాట్లాడడానిక, చేదైన మాటలు మాట్లాడడానిక, విషపు మాటలు మాట్లాడడానిక? ఈ మాట్లాడే ప్రతి మాటకి మనము దేవునికి జవాబు చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి మాటకి. నేను మోషే గురించి చదివేటప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మన అనుదిన జీవితంలో చాలా విషయాలు కాని మాటలు మాట్లాడాను, నాతో సహా మనందరము మాట్లాడినటువంటి వాళ్ళమే. కానీ మోషే ఒక చిన్న కాని మాట మాట్లాడినందుకు ఆ కనాను దేశానికి వెళ్ళకుండా దేవుడు ఆపివేస్తాడే. మన జీవితం గురించి ఏంటి, మన బ్రతుకు గురించి ఏంటి, ఒక్క మాటకే వెళ్ళనీయకుండా ఆపేస్తే మన అనుదిన జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడామో. నా జీవితం గురించి ఏంటి ఒక్కసారి ఆలోచన చేసామా? నేను ఆలోచన చేసినామా నా భయం వేస్తుంది, భయం వేస్తుంది, వణుకొచ్చేస్తుంది. ఎక్కడ కూడా దేవుని విషయంలో కానివ్వండి, తన భార్య విషయంలో కానివ్వండి, తన యొక్క ముగ్గురు స్నేహితుల విషయంలో కానివ్వండి, ఎవరి విషయంలో కూడా నోరు జారి మాట్లాడలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా, అవహేళన చేసినా, హింసించినా, హాని చేసినా, కీడు చేసినా తన నోటితో పాపం చేయలేదు. ఎందుకో తెలుసా? ప్రతి మాటకి మనం దేవునికి లెక్క చెప్పాలి. ఒక నోటి మాటకే కాదు, మనం కంటితో చేసే ప్రతి పనికి మనం దేవునికి లెక్క చెప్పాలి. మన చేతులతో చేసే ప్రతి పనికి మనం దేవునికి లెక్క చెప్పాలి. మన హృదయంతో, మన మనసుతో చేసే ప్రతి ఆలోచనకి మనం దేవునికి మనం లెక్క చెప్పాలి. మన కాళ్ళతో మనం చేసేటువంటి ప్రతి పనికి మనం దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. ఎక్కడున్నారు మన కుటుంబాలన్నీ? ఎక్కడున్నాయి మన కుటుంబాలందరూ? ఇక్కడుంటే, కుటుంబంతో సహా ఇక్కడ కూడుకుంటే ఈ మందిరం ఇక్కడ పట్టదు, ఈ మందిరం ఇక్కడ పట్టదు. మనమే దానికి లెక్క చెప్పాలి. వీఆర్ అకౌంటబుల్. ఎక్కడ లోపం ఉందంటే, మన భక్తిలో ఎక్కడ లోపం ఉందో మనం సెర్చ్ చేసుకుందాం. మన మాటలో లోపం ఉన్నదా? మన చూపులో లోపం ఉన్నదా? మన మనసులో లోపం ఉన్నదా? మన చేతలో లోపం ఉన్నదా? మన బుద్ధిలో లోపం ఉన్నదా? ఎక్కడ లోపం ఉన్నది? ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో మనం సరి చేసుకోవాలి. లేదంటే ప్రతి విషయంలోనూ దేవునికి మనం లెక్క చెప్పాలి. చూడండి 31వ అధ్యాయము, 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం. నేను స్పీడ్కి వెళ్తాను, అన్నిటి రిఫరెన్స్ చూపించడం సరిపోతాయి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 29-30 వచనాలు నాన్న. 31వ అధ్యాయం, ఓకేనా? 29-30 వచనాలు నేను చదువుతాను. చూడండి. నన్ను దేశించిన వానికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడల, అతని కీడు కలుగుడు చూసి నేను ఉల్లాసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణము నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను ఏమివ్వలేదు? చోటు ఇవ్వలేదు. నా జీవితంలో దేనికి చోటు లేదంటే, నా నోటికి ఏమీ చోటు లేదంటే, నా నోటికి దేనికి స్థానం లేదంటే, నా కంటికి దేనికి స్థానం లేదంటే, నా చెవులకి దేనికి స్థానం లేదంటే, నా చేతులకి దేనికి స్థానం లేదంటే, నా దేహంలో దేనికి స్థానం లేదంటే, పాపానికి స్థానము లేదు. పాపానికి స్థానము లేదు. నా కంటికి నేను స్థానం ఇవ్వలేదు పాపానికి. పాపమైనవన్నీ చూడడానికి, మలినమైనవన్నీ చూడడానికి నా కంటికి నేను స్థానం ఇవ్వలేదు. నేను అపవిత్రమైనవన్నీ పలకడానికి నా నోటికి నేను స్థానం ఇవ్వలేదు. నా చేతులతో అపవిత్రమైన కార్యములను చేయడానికి స్థానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తుని. అన్ని విషయాల్లో నేను దేవునికి ఏం చెప్పాలంటే లెక్క చెప్పవలసిన వానే ఉన్నాను. అటువంటి యథార్థత కలిగి యోబు జీవించాడు. చూడండి 31వ అధ్యాయంలోనే 1వ వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్నీకను నేను ఎలా చూచుదును? అలా చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? నేను ఆజ్ఞను మీరిన వాడిని అవుతాను, నేను పాపము చేసిన వాడిని అవుతాను.
అందుకనే నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను, నేను పాపం చేయకుండా. ప్రభు ఇక్కడ యోబు తన నోటితోను, తన కంటితో, తన శరీరంతో దేవునితో నిబంధన చేసుకున్నాడు. అయ్యా, ఈ కళ్ళు నీవిచ్చినవి, ఈ నాలుగు నువ్వు పెట్టినది, ఈ చేతులు నీవిచ్చినవి, ఈ శరీరం నీ సొత్తు, కాబట్టి నేను నిబంధన చేస్తున్నాను నీకు. నేను లెక్క చెప్పవలసిన వాడిని ఉన్నాను. నా జీవితంలో, నా శరీరంలో ఉన్నట్టు ఏ ఆర్గాన్ అయినా సరే, ఏ అవయవమైనా సరే మిమ్మల్ని మహిమపరచడానికే వాడతాను, కానీ నేను అపవిత్రకు చోటేమని చెప్పి యోబు దేవునితో నిబంధన చేసుకున్నాడు. యోబు ఎందుకు నిబంధన చేసుకున్నాడంటే యోబుకు తెలుసు, ఒక దినమున నేను దేవునికి లెక్క చెప్పాలని యోబుకు తెలుసు. ఆ గ్రహింపులో ఉన్నాడు యోబు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈవెన్ మరణమైనా సరే, రోగమైనా సరే, తన యథార్థతను విడవకుండా, ఓకేనా, ఎటువంటి నింద లేకుండా బ్లేమ్లెస్ లైఫ్ గడిపెడుతున్నాం. కాబట్టి మనము కూడా దేవునికి యథార్థత విషయంలో మనం దేవునికి జవాబు చెప్పవలసిన వారు ఉన్నాం. యథార్థత విషయంలోనైనా, మన హృదయం విషయంలో కూడా మనం రాసుకున్నాను, టైం సరిపోదు. యోబు గ్రంథం 27:6 వచనంలో ఉంటుంది. అలానే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20-23 వచనాలు చూసినట్లయితే హృదయ విషయంలో మనం యథార్థత కలిగి ఉండాలి, నాలుక విషయంలో యథార్థత కలిగి ఉండాలి, కంటి విషయంలో మనం యథార్థత కలిగి ఉండాలి, హృదయం విషయంలో యథార్థత కలిగి ఉండాలి, నడక విషయంలో యథార్థత కలిగి ఉండాలి. ఓకేనా, మన చేతుల విషయంలోనూ, దేహం విషయంలోనూ మనం యథార్థత కలిగి ఉండాలి. అన్ని విషయాలలో కూడా వీ షుడ్ బి, మనము నిందారహితమైన జీవితం కలిగి ఉండాలి, నిందారహితమైన జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. రెండోది చూద్దాం, చూడండి ఒకసారి నన్ను చూద్దాం. ఓకేనా, 29 యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 29:14 చదువునా. నేను నీతి వస్త్రము ధరించుకొని ఉంటాను కనుక అది నా ధరించినను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాయనను. మనం ఏమి ధరించుకోవాలో తెలుసా? వీ షుడ్ బి అకౌంటబుల్ టు రైచియస్నెస్. వీ షుడ్ బి అకౌంటబుల్ టు రైచియస్నెస్. అకౌంటబిలిటీ ఇన్ రైచియస్నెస్. నీతిలో మనం లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. మనం యథార్థమైన ప్రవర్తనలో మనము లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. నీతి విషయంలో మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. నీతి విషయములలో చూడండి అన్న. ఓకేనా, 13వ అధ్యాయం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం నాన్న. ఎస్, నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను. ఎంత ధైర్యంగా చెప్తున్నట్టు చూడండి. అతని ప్రవర్తనలో న్యాయం ఉంటుంది, అతని ప్రవర్తనలో నీతి ఉంటుంది, అతని ప్రవర్తనలో యథార్థత ఉంటుంది. ఎస్, తన యొక్క ప్రవర్తనలో యథార్థతను పోగొట్టుకోలేదు, తన ప్రవర్తనలో నీతిని పోగొట్టుకోలేదు, తన ప్రవర్తనలో న్యాయాన్ని పోగొట్టుకోలేదు. వాటిని ధరించుకొని జీవించాడు బ్రతికినంత కాలము. బ్రతికినంత కాలం ఈ భూమి మీద యోబు నీతిని న్యాయములను యథార్థతను వస్త్రముగా ధరించుకొని బతికాడు. ఆయన వస్త్రముగా ధరించుకొని బతికాడు. ఎందుకో తెలుసా? అయ్యా, నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు నా ఒంటి మీద ఏం కనబడాలో తెలుసా? అయ్యా, ఆ నీతి వస్త్రం కనబడాలా, ఆ న్యాయ వస్త్రం కనబడాలా, నీకు ఆ లెక్క చెప్పవలసిన వారు ఉన్నాను నేను. కాబట్టి నన్ను వేసిన దేవుని నీతి ఏంటంటే, హాని చేసిన వాడిని, కీడు చేసిన వాడిని మనం క్షమించాలా, మనం కీడు చేసిన వాడి కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా వేసిన మనకి ఎవరైనా సహాయం అడిగితే మొహం తిప్పుకోకుండా మన చేతనైన సహాయం మనం చేయాలి. అందరితో సమాధానంగా ఉండాలి. మనం సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కూడా వేషధారణతో కూడిన సమాధానం కాదు. పైగా నువ్వు ప్రైజ్లాడు బ్రదర్ అని లోపల కత్తులు పెట్టుకోవడం కాదు. మనకి పైకి ప్రైజ్లాడు సిస్టమ్ పెట్టుకొని లోపల కారాలు మిరియాలు పెట్టుకోవడం కాదు. మనకి పైకి ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజ్లాడు సిస్టమ్ పెట్టుకొని లోపల చేదు పెట్టుకుంటాం, విషం పెట్టుకుంటాం. దేవుడు మన హృదయాంతరంగం కలిగినటువంటి దేవుడు.
అది చూసి దేవుడికి లెక్క చెప్పాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం పైకి బాహ్యంగా ప్రైలాట్ చెప్పామా కాదా చూసే దేవుడు. మన హృదయంలో మన ప్రేమ ఉన్నదా లేదా చూస్తాడు ఆయన. జాగ్రత్త మనం గుర్తుపెట్టుకుందాం. కాబట్టి నేను దేవుని నీతిని కప్పుకొని జీవించిన వ్యక్తి. ఒక విషయం చెప్తాను, మూడో విషయం చెప్పేసి మన ప్రవర్తనలో ఎక్కడైనా చూడండి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చూడండి. అకౌంటబుల్ టు ఫెయిత్ఫుల్ లైఫ్. ఓకేనా? విశ్వాస జీవితంలో మనం జవాబుదారులుగా ఉండాలి. మనం అకౌంటబుల్ ఇన్ బ్లేమ్లెస్ లైఫ్, అకౌంటబుల్ టు రైచియస్ లైఫ్, అకౌంటబుల్ టు ఫెయిత్ఫుల్ లైఫ్. ఈ మూడు మనకి ప్రవర్తనలో ఉండాలండి. మన ప్రవర్తనలో ఈ మూడు ఉండాలి. యథార్థత ఉండాలి, నీతి న్యాయములు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ మూడు ఉండాలి. ఈ మూడింటి విషయములలో ఎంత విశ్వాసమో చూడండి. ఆ విశ్వాసము యోబుకి ఏమి ఇచ్చిందంటే బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. అంతటి శ్రమల్లో, అన్నిటి కష్టాలలో, అంతటి వేదనలో, అంతటి దుఃఖములలో యోబు తన యథార్థతను, యోబు తన నీతిని, యోబు తన న్యాయాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన బలము, కాపాడుకోవాల్సిన శక్తి, ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే యోబుకి విశ్వాసం వల్ల వచ్చింది. విశ్వాసం వల్ల వచ్చింది. విశ్వాసం వల్ల వచ్చింది. ఎంతటి విశ్వాసం తెలుసా? నేను ఒకానొక సమయంలో దేవుని చూస్తాను, నేను ఆయన ఎదుర్కొంటాను. నేను ఒకవేళ ఆయన వచ్చే సమయంలో నీ భూమి మీద ఉంటే ఈ లోకంలో నేను దేవుని కలుసుకుంటాను. ఆయన రాక ఆలస్యమైతే మరణమైన తర్వాత పరలోకంలో నేను దేవుని కలుసుకుంటాను. ఎంతటి నిరీక్షణతో కూడిన విశ్వాసం చూడండి. ఆ విషయంలో మన దేవుని లెక్క చెప్పాలి మనం. అది మన జీవితంలో లేకపోయినట్లయితే మనకు కలిగిన శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, శోధనలో మన యథార్థతను మనం కాపాడుకోలేము, మన నీతిని మనం కాపాడుకోలేము, మన న్యాయాన్ని మనం కాపాడుకోలేము. వాటిని కాపాడుకోవాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఒకే ఒక మార్గం, దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండి పట్టుకొని మనం ఆయన పట్టుకొని ఆయన ఆనుకొని జీవించాలి. ఆ విషయంలో దేవునికి మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడుంది నీ విశ్వాసం? అందుకే పరిశుద్ధ గ్రంథంలో అల్ప విశ్వాసులారా అని చాలాసార్లు రాయబడి ఉంది కొత్త నిబంధనలో. అల్ప విశ్వాసం అయితే దేవునికి లెక్క చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. 3 విషయాలన్నా వేరే విషయానికి వెళ్తాను. ఓకేనా? మనము వ్యక్తిగత ప్రవర్తనలో 3 విషయాలు. వ్యక్తిగత ప్రవర్తన విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలి. 1, యథార్థత విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. నీతి న్యాయముల విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలి. విశ్వాసంలో మనం దేవునికి లెక్క చెప్పాలి. ఓకేనా? దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాల్సి మనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. గర్వపడకూడదు, మనం గర్వపడకూడదు. పాటలు పాడే తలాంతులు ఇస్తాడు. కొంతమంది పాటలు బాగా పాడతామని గర్వం ఉంటుంది, పరిచర్య బాగా చేస్తామని గర్వం ఉంటుంది, అసలు నేను లేకపోతే ఈ మందిరమే నడవదనేటువంటి గర్వం ఉంటుంది, అన్ని పనులు ఎక్కడ పోతే అక్కడ ఆగిపోతాయి అనేటువంటి గర్వం ఉంటుంది. మన హృదయ గర్వాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. మన ప్రవర్తనలో గర్వం ఉండకూడదు, అహంకారం ఉండదు. మనకున్న తలంతులను బట్టి మనం గర్వపడకూడదు. మన దేవుడు నీకు నాకు తలంతులు ఎందుకు ఇచ్చాయంటే ఆయన మహిమపరచడం కోసం, ఆయన నామ మహిమార్థం కోసం, అనేక ఆత్మలు రక్షింపబడడం కోసం, మనుషుల్ని ఉజ్జీవింపజేయడం కోసం, దేవునికి లెక్క చెప్పడం కోసం ఇచ్చాడు ఆయన. దేవునికి లెక్క చెప్పడం కోసం ఇచ్చాడు ఆయన. కాబట్టి తలాంతుల విషయంలో మనము దేవునికి లెక్క చెప్పాలి. టైం విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలి. వీఆర్ అకౌంటబుల్ టు టైం మేనేజ్మెంట్. అంటే నేను రిఫరెన్స్ చూపించడం లేదన్నా టైం సరిపోతుంది, వేరే వాటికి వెళ్ళాలి. వీఆర్ అకౌంటబుల్ టు టైం మేనేజ్మెంట్. యోబు ఎలా సమయం గడిపాడు? అపోస్తలుడైన పౌలు తన సమయాన్ని ఎలా గడిపాడు? మన సమయం ఎలా గడుపుతున్నాం? దేనికి వెచ్చిస్తున్నాం? దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు
ఆయన నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నేను లెక్క అడుగుతాడు, మనల్ని లెక్క అడుగుతాడు. నీకు 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? నీకు 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? నీకు ఎందుకు ఇచ్చాను ఆయుష్? దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం. ఈ భూమి మీద మన ఆయుష్ కాలములలో ఓకే, మనం దేవుని కోసం ఏమి చేశామో, ఏమి జరిగించామో దేవునికి లెక్క చెప్పాలి. టైం విషయంలో వాక్యం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, పరిచయం చేస్తున్నామా, ఏమి చేస్తున్నాం మనం? ఏమి చేస్తున్నాం మనం? ఈ జీవితం మనది కాదు, మన సొత్తు కాదు ఇది. అయినా సరే దేవుని తీసుకోవడా, దేవుని కోసం మనం ఏం చేయడం లేదు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో మనం జవాబు చెప్పవలసిన వారు ఉన్నామండి. నా రెండో విషయం నాన్న, అకౌంటబుల్ టు ఫ్యామిలీ లైఫ్. చూడండి నాన్న, అకౌంటబుల్ టు ఫ్యామిలీ లైఫ్. కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. అకౌంటబుల్ టు ఫ్యామిలీ లైఫ్, అకౌంటబుల్ టు ఫ్యామిలీ లైఫ్. 18వ అధ్యాయం నాన్న, ఆదికాండం 18. 5 నిమిషాలు ఎక్కువ తీసుకుని ఏమనుకోవద్దు, దయచేసి క్షమించండి. 18వ అధ్యాయం 19వ వచనం నాన్న. ఆదికాండం 18వ అధ్యాయం 19వ. ఎట్లా యెహోవా అబ్రాహామును గురించి చెప్పేది అది కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఓకేనన్నా, మన కుటుంబాన్ని దేనితో కట్టుకోవాలి? నీతి న్యాయములతో కట్టుకోవాలి, నీతి న్యాయములతో కట్టుకోవాలి. ఓకేనా? యెహోవా మార్గములను గైకొనే వారిగా కట్టుకోవాలి మన కుటుంబాన్ని. మన కుటుంబాన్ని ప్రార్థన చేసే కుటుంబంగా కట్టుకోవాలి. మన కుటుంబాన్ని నీతి న్యాయం జరిగించే కుటుంబంగా ఉండాలి. ఓకేనా? యెహోవా ఆజ్ఞలని విధులు గైకొనే కుటుంబంగా ఉండాలి. మన కుటుంబము ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. మన కుటుంబము దేవుని భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి. మన కుటుంబము దేవుని విధేయత కలిగి దేవునికి లోబడే కుటుంబంగా ఉండాలి. అబ్రహాము తన కుటుంబాన్ని అలా కట్టుకున్నాడు, అలా ఆజ్ఞాపించాడు. కొర్నేలి కూడా అంతే. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా కొర్నేలిని తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులతో కట్టుకున్నాడు. తన కుటుంబాన్ని కట్టుకున్నారు. చాలామంది కూడా వాళ్ళ కుటుంబాలని దేవుని భయభక్తులతో కట్టుకున్నారు. కొంతమంది కట్టుకోలేదు. కట్టుకోనటువంటి కుటుంబాలు పాడైపోయినాయి. లోతు కుటుంబం చూసినట్లయితే లోతు కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులతో కుటుంబాన్ని కట్టుకోలేదు, నీతి న్యాయములతో కట్టుకోలేదు, ఒకే ప్రార్థనతో కట్టుకోలేదు, లోకానుసారంగా కట్టుకున్నాడు. కుటుంబం అంతా పాడైపోయింది. మన కుటుంబాలు పాడైపోవడానికి కారణం, మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణం, ఓకే దేవునికి అద్భుత క్రియలు మన జీవితాల్లో చూడకపోవడానికి కారణం ఏమిటంటే అది లేదు మన కుటుంబంలో. ఈ కుటుంబ విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. ఆదాము అవ్వలను ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకొని భూమి ఎందుకు పెట్టాడంటే వీఆర్ అకౌంటబుల్ టు జీసస్ క్రైస్ట్. ఒక కుటుంబంగా మన దేవునికి జవాబుదారులము. అయితే మన కుటుంబంలో మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఒకసారి నేను మాటలు చెప్తాను. నేను చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 151వ పేజీలో ఉంటుంది. 151వ పేజీలో ఉంటుందన్న. 6వ అధ్యాయం 4వ వచనం, 6-7 వచనాలు చూడండి ఒకసారి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీ కుమారులకు వాటికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. చూడండి, మన పిల్లలకి మనం ఏం అభ్యసింపచేయాలంటే వాక్యమును అభ్యసింపచేయాలి. పిల్లలు దేవుడిచ్చినటువంటి బహుమానం, ఆయన ఇచ్చిన స్వాస్థ్యం, ఆయన ఇచ్చిన గిఫ్ట్. అది ఖచ్చితంగా మన పిల్లల విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. చెప్పాలి. మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం మన పిల్లలతో, ఏ విషయాలు మాట్లాడుతున్నాం మన పిల్లలతో, ఎంత సమయం మన పిల్లలతో కలిసి వెచ్చిస్తున్నాం. చాలామంది పిల్లలు కనీసం వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతుంటే ఎగ్జామ్స్ అని కూడా పిల్లలు పేరెంట్స్ చెప్పరు. మార్క్స్ వస్తే మార్క్స్ ఇందని కూడా చెప్పరు అసలుకి.
అసలు రేపు ప్రోగ్రామ్ ఏంటో కూడా పేరెంట్స్ అడగాలి. పిల్లలు చెప్పరు. అసలుకి తల్లిదండ్రులకి పిల్లల మధ్య గ్యాప్ వస్తుంది. గ్యాప్ ఎందుకు వస్తుందంటే వీ డోంట్ స్పెండ్ విత్ అవర్ చిల్డ్రన్. మనం పిల్లలతో గడపవలసిన విధంగా గడపడం లేదు. గుర్తుపెట్టుకోండి. నా పిల్లవాడు ఎదురు తిరుగుతున్నాడు, నా పిల్లవాడు లెక్క చేయడం లేదు, నా పిల్లవాడు పాడైపోతున్నాడు, మాట వినడం లేదు. వీఆర్ రెస్పాన్సిబుల్. మనమే దానికి కారణం. మనమే ఇక్కడ ఈ మాటలు చెబుతే దేవునికి ఏం చెబుతాం మనం? కాబట్టి నేను పిల్లలకి మనం ఏం అభ్యసింపచేయాలంటే వాక్యమును అభ్యసింపచేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 ఏముంటుందంటే రాసుకోండి, ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను మనం దేవుని యొక్క డిసిప్లైన్లో మనం పిల్లలు మనం పెంచాలి. వాళ్ళని డిసిప్లైన్ చిన్నప్పటి నుంచే, బాల్య దినముల నుంచే ఆ బాల్య దినముల నుంచే ఆ డిసిప్లైన్ పిల్లలు రాకపోతే పెద్దయిన తర్వాత రాదు. అమ్మాయి మీరు ఆడుకుంటున్నారు చూడండి రా, ఓకే నేను రాదు. చిన్నప్పటి నుంచి నెరపోతే పెద్దయిన తర్వాత రాదండి, రాదు. నేను చూస్తున్నాక మందిరములలో అనేక ప్రదేశాల్లో నేను చూస్తున్నాను చాలా దారుణమైన పరిస్థితి. కనీసం పెద్దవాళ్ళు చెప్పారు విందామని కూడా లేదు. అసలుకి అంకుల్ చెప్పారు విందాము, కూర్చోమన్నారు కూర్చుందామని కూడా లేదు. ఎంత దారుణమైన విషయం అది. నేను కాదు, తల్లిదండ్రులు లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. సేవకులు అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు చూసి ప్రజల జాతరమ్మని మంచిగా చెబుతాం, కానీ బాధతో చెబుతాం. ఎంత బాధ అంటే అంత బాధ. దానికి మనం జవాబుదారులను గుర్తుపెట్టుకోండి. రెండోది, పిల్లలకి మనము ప్రార్థన చేయడం నేర్పించాలా. 3 విషయాలను పిల్లల్ని ఎలా పెంచాలంటే వాక్యోపదేశంతో చెప్పాలా. పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడాలా, వాక్యమే బోధించాలా, వాక్యంలో వాళ్ళని తర్ఫించాలా, వాళ్ళని దేవుని యొక్క డిసిప్లైన్లో మనం పెంచాలా, వాళ్ళకి ఆ దేవుని బోధ మనం చెప్పాలా, వాళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించాలా. 3 విషయాలను అలా చేయకపోతే వాళ్ళు ఎలా తయారవుతారంటే మూర్ఖుల్లా తయారవుతారు. వాళ్ళు ఏలీ కుమారుల్లా తయారవుతారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సంసోన్లా తయారవుతారు. సంసోన్ వెళ్ళి ఒక అమ్మాయిని చూసుకొని వచ్చి నాకు ఈ అమ్మాయిని వచ్చి వివాహం చేయమంటాడు. తల్లిదండ్రుల ఒపీనియన్తో సంబంధం లేదు. వివాహం చేసుకోవాలంటే తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళకు అమ్మాయిని చూసి వివాహం చేస్తారు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్. కారణం ఏమిటంటే సంసోన్ పాడైపోవడానికి కారణం ఏమిటంటే, ఏలీ కుమారులు పాడైపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు పెరగవలసిన విధానంలో పెరగలేదు. పిల్లలు పాడైపోతారు. గుర్తుపెట్టుకోండి. దానికి మనం ఈ లోకంలో పిల్లలు పాడైపోయాలంటే దేవునికి లెక్క చెప్పాలి. మనం ఎక్కడికి కాదు, దేవునికి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. నేను ప్రేమించి బహుమానంగా నీకు పిల్లలు ఇస్తే నువ్వేం చేస్తావని అడిగినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఆన్సర్. మన దగ్గర సమాధానం ఉండదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 3వది అకౌంటబిలిటీ టు మినిస్ట్రీ లైఫ్. మన యొక్క పరిచర్య జీవితం ఎలా ఉండాలి ఓకే, మన పరిచర్యలలో ప్రేమతో ఉండాలి. మన పరిచర్య జీవితానికి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారే. తర్వాత పౌలుని చెప్పుకోవచ్చు, మోషేని చెప్పుకోవచ్చు. మన పరిచర్యలో మన పరిచర్య నానా విధాలుగా ఉంటుంది. ఓకేనా. మొదటి 12:5 ఉంటుంది. పరిచర్య నానా విధాలుగా ఉంటుంది. చాపలు వేసేయడం పరిచర్యే, మైకులు సెట్ చేయడం పరిచర్యే, మెసేజ్ ఇవ్వడం, సువార్త ప్రకటించడం పరిచర్యే, ఓకేనా. లైటింగ్ వేయడం ప్రతిదీ పరిచర్యే. పాటలు పాడడం పరిచర్యే, గ్రామాల పరిచర్య, యూత్ మినిస్ట్రీ, ప్రతిదీ పరిచర్యే. క్లీనింగ్, శుభ్రపరచడం కూడా పరిచర్యే. ఈ పరిచర్యలలో అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, లెక్కలేనితనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. వీఆర్ రెస్పాన్సిబుల్ టు జీసస్ క్రైస్ట్. ఎంత లెక్క లేకుండా మాట్లాడతాం ఒకరినొకరి గురించి. లెక్క చెప్పాలి. అమర్యాదగా ఉండకూడదు, అగౌరవంగా ప్రవర్తించకూడదు, చులకనగా ప్రవర్తించకూడదు, తక్కువ చేయకూడదు. నా మినిస్ట్రీ ఎక్కువ, నీ మినిస్ట్రీ తక్కువ చేయకూడదు. నీ సీనియర్, నీ మందిరం సీనియర్, నీ జూనియర్ అని డిఫరెన్స్ ఉండకూడదు. అక్కడ ఈ పరిచర్యలో ప్రేమ ఉండాలా. పరిచర్య ప్రేమతో కట్టుకోవాలన్నా, ఓర్పుతో కట్టుకోవాలి, సహనముతో కట్టుకోవాలి, తగ్గింపుతో కట్టుకోవాలి, వినయముతో కట్టుకోవాలి, దీనత్వంతో కట్టుకోవాలి. ఈ పరిచర్య ఎలా కట్టుకోవాలంటే దీనత్వంతో కట్టుకోవాలి, సహనముతో కట్టుకోవాలి.
దీర్ఘశాంతం కట్టుకోవాలి, ఓర్పు ఉండాలి. ఈ పరిచర్యలో మనకి నలిగిపోవాలి, ఐక్యత ఉండాలి, ఈ పరిచర్యలో సమాధానం ఉండాలి, మర్యాద గౌరవం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఇవన్నీ దేవుడు అడుగుతాడు. నీకు మనకి చాపలేసి పరీక్ష ఇస్తే దేవుని దగ్గర మనం అడుగుతాడు, నీకు చాపలేసి పరీక్ష ఇచ్చా కదా, నువ్వు నమ్మకంగా పనిచేస్తావా? నీ పరీక్షలో నువ్వు విధేయత కలిగి ఉన్నావా? నీ పరీక్షలో నువ్వు ఓర్చుకున్నావా? సహనం కలిగి ఉన్నావా? నీ పరీక్షలో నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా అని దేవుడు వాటిని సప్లై చేసే పరిచర్య కావచ్చు. ఆ విషయంలో మనం లెక్క చెప్పాలి. మనం చేసే ప్రతి పరిచర్యలకు కూడా పౌలండి నేను తర్వాత మీరు రాసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రికలు అన్నింటిలో ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-10 వచనాలు నాన్న చూడండి. ఒక మాట చూపించి నేను క్లోజ్ చేస్తాను నాన్న. చూడండి, 162 పేజీలో ఉంటుంది. 162 పేజీలో ఉంటుంది నాన్న. సారీ నా నిమిషాలు ఎక్కువైంది. 162 పేజీలో ఉంటుంది. 162 పేజీ 6వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చూడండి ఒకసారి. చూడండి అన్న, మా పరిచర్య నిందింపకూడనట్లు నిమిత్తము. కాబట్టి మనం చేసే పరిచర్య నిందల పాలవకూడదు. ఏసన మనం చేసే పరిచర్య వలన ఇతరులకి ఆటంకకరంగా ఉండకూడదు. మనం ఏ విధము చేతనైనా సరే ఒక ఆత్మను సంపాదించాలని తాత్పర్యం కలిగినటువంటి వాడైన పౌలు ఎంతగా ఓర్చుకుంటాడు, ఎంతగా సహిస్తాడు, ఎంతగా నష్టపోతాడు, ఎన్ని బాధ అనుభవిస్తాడు. అంత చేశాడు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాయగలిగాడు, ఇన్ని సంఘాలు కట్టగలిగాడు. మన పరిచర్య ఏది చెప్పండి? వేర్ ఈజ్ అవర్ మినిస్ట్రీ? దేవుడు ఇదే క్వశ్చన్ అడుగుతాడు. వేర్ ఈజ్ అవర్ మినిస్ట్రీ? నీకు అప్పగించుకున్నటువంటి పరిచర్య ఏమైందని అడిగినప్పుడు పౌలు వల్ల మనం పరిచర్య చేశామా? మోషే వల్ల ఉన్నామా? మనం ఏమైంది మన పరిచర్య అంటూ నన్ను 6వ వచనం చూడండి. నన్ను మిగుల ఓర్పు గలవాడునై ఏమయ్యానంటే దీర్ఘశాంతముతోనూ దయతోనూ నిష్కపటముతోనూ ప్రేమతోనూ ఆ మాటలన్నీ అక్కడ ఉంటాయి. ఆయన పరిచర్య దీర్ఘశాంతముతో, వినయముతో, ఓర్పుతో తను చేశాడు. మన పరిచర్య అలా చేయాలి. ఏ పరిచర్య చేసినా సరే, ఒకవేళ ఎక్కడ చేసినా సరే 3 విషయాలను నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? వీ షుడ్ బి అకౌంటబుల్ టు అవర్ జీసస్ క్రైస్ట్. మన దేవునికి జవాబుదారులమండి. ఎందుకు జవాబు అంటే వీ ఆర్ నాట్ అవర్ జర్స్. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తము. ఆయనకి లెక్క చెప్పవలసిన వారే ఉన్నాము. ఏ విషయాలు అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్, అకౌంటబిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్, అకౌంటబిలిటీ ఇన్ మినిస్ట్రీ లైఫ్. వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, పరిచర్య జీవితంలోనూ మనం లెక్క చెప్పవాలి దేవునికి. వ్యక్తిగత జీవితంలో యథార్థత విషయంలోనూ, నీతి న్యాయముల విషయంలోనూ, విశ్వాసం విషయంలోనూ, తలాంతుల విషయంలోనూ, అన్ని విషయాలలో మన దేవునికి లెక్క చెప్పవలసిన వారే ఉన్నాము. మన నోటితో చేసినవి, కంటితో చేసినవి, మన శరీరంతో జరిగించిన ప్రతి కార్యమును, ప్రతి అడుగును, ప్రతి నడకను మన దేవునికి లెక్క చెప్పాలి. 2వది నీతి న్యాయముల విషయంలో మన దేవునికి లెక్క చెప్పాలి. 3 విశ్వాసం అండి. ఇద్దరి విశ్వాసము. ఈ లోకంలో మనం ఎలా బతికినను, ఎలా జీవించినను, ఒక నీతి న్యాయములు కలిగి యథార్థత కలిగి జీవిస్తే ఈ ఎటువంటి శరీరంతో నేను దేవుని చూస్తాను, నేను దేవుని ఎదుర్కొంటాను విశ్వాసం మనకు ఉండాలి. కుటుంబ జీవితం అండి. నీతి న్యాయములతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి, ప్రార్థనతో కట్టుకోవాలి, విధేయతతో కట్టుకోవాలి, దేవుని ఆజ్ఞ గైకొనే కుటుంబం కట్టుకోవాలి. అబ్రహాం అలా కట్టుకున్నాడు, కొర్నేలు అలా కట్టుకున్నాడు. నాన్న మన కుటుంబం అలా కట్టుకోవాలి. కట్టుకోకపోతే మనం ఏ లోతులా కుటుంబాలు పాడైపోతాయి. లేదా కట్టుకుంటే కొర్నేలు వల్ల అబ్రహాం వల్లే కుటుంబాలు వదిలితాయి. నాన్న మన కుటుంబంలో పిల్లలు ప్రాముఖ్యమైన వాళ్ళు, వాళ్ళకి వాక్యం ఉపదేశం చేయాలి, వాళ్ళ బోధ చేయాలి, వాళ్ళ శిక్షణలో నడిపించాలి, క్రమశిక్షణలో నడిపించాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి. తల్లిదండ్రులకు మన బాధ్యత అది. ఓకేనా? పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. పిల్లలు ఈ రోజున వాళ్ళు లెక్కలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు లెక్కలు లేకుండా జీవిస్తున్నారు. తల్లిదండ్రులకి జవాబు చెప్పాలి అనేటువంటి లెక్కలు లేకుండా జీవిస్తున్నారు. అసలు ఏ విషయంలోనూ వాళ్ళు తల్లిదండ్రులకి అకౌంటబిలిటీ ఉండడం లేదు. అసలుకి చాలా దారుణమైన విషయం అది. దానికి నష్టపోవాల్సి వస్తుంది పిల్లలు, మరి యంగ్స్టర్స్, మరి యూత్. నా ప్రియ యవన బిడ్డలు గుర్తుపెట్టుకోండి, దేవునికి లెక్క చెప్పాలి, తల్లిదండ్రులకు కాదు. మన సెల్ ఫోన్లో ఏం చూస్తున్నామో, ఎన్ని లాకులు పెట్టుకుంటున్నామో, ఏం చేస్తున్నామో దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత అకౌంటబిలిటీ ఇన్ మినిస్ట్రీ. పరిచర్య జీవితంలో మనము
లెక్క చెప్పాలి. మన పరిచర్య జీవితంలో ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, నమ్మకత్వంతో మనం పనిచేయాలి. అలా చేస్తే దేవుడు నీకు నాకు బహుమానం ఇస్తాడు. ఎటువంటి బహుమానం ఇస్తాడంటే నీకు నాకు జీవకిరీటం ఇస్తాడు. మనకి జీవకిరీటం ఇస్తాడు. ఆయన సింహాసనం దగ్గర ఆయనతో పాటు మనల్ని కూర్చోబెడతాడు. ఖచ్చితంగా కూర్చోబెడతాడు. ఆ బహుమానం నీకు నాకు కావాలంటే, ఆయన లెక్కలో మనము తూచినప్పుడు మనం నిలబడాలంటే, మన జవాబుదారులమై మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించవలసి ఉన్నాం. జవాబుదారులమై లెక్క చెప్పాలనేటువంటి బాధ్యత గుర్తెరిగి మనం భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసి ఉన్నాం. ఒకవేళ అలా చేయలేదేమో జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని, సరి చేసుకొని, ప్రార్థన చేసుకొని యోగ్యమైన రీతిలో మన బలలో చేవేద్దాం. థ్యాంక్ యూ. వనండా.